అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వచ్చి ఆవిడి మాటకు విలువ. ఇక కథలోకి వెళితే కోన గ్రామంలోని చివరి దారిపైన ఒక పెద్ద ఇంటి గుమ్మం కనిపించేది. అది సీతమ్మ గారి ఇంటి ప్రాంగణం. సీతమ్మ గారి గ్రామంలో గౌరవనీయురాలు. ఆమె మాటకు గ్రామంలోని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ విలువ ఇచ్చేవారు. సీతమ్మకు 2 కొడుకులు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి 2 కుటుంబాలతో ఒకే ఇంట్లో ఉండేవారు. పెద్ద కోడలు వీణ అది ప్రాక్టికల్. ఇంటి శుభ్రత, అలంకరణలపై ఎక్కువ శ్రద్ధ చూపేది. కానీ రెండో కోడలు మాధవి చాలా నమ్మకాలు, సాంప్రదాయాలు కలిగి ఉండేది. ఇది కాస్త సీతమ్మకు తలనొప్పి. కానీ ఆమె తెలివితో ఎప్పుడూ సమస్యలు ఓచుకుంటూ పరిష్కరించేది. సీతమ్మ ఇంటి మధ్య ప్రాంగణంలో ఒక పాత నిమ్మ చెట్టు ఉంది. అది చాలా పెద్దది. నాటినప్పటి నుంచే అది వారి ఇంటికి గుడ్ లక్ తీసుకొచ్చిందని నమ్మకం ఉంది. ఆ చెట్టు కింద ఒక చిన్న పల్లెటూరు దేవుడు కూడా ఉంది. మాధవి ఆ గుడి దగ్గర పూజలు చేస్తూ అది కుటుంబానికి మేలు కోరడమేనని నమ్మేది. కానీ వీణకు ఆ చెట్టు ఇబ్బందిగా అనిపించేది. అమ్మ, ఆ చెట్టు ఇంట్లో చీకటి తెచ్చేస్తుంది. దానంతా తొలగించి బాగానే కట్ చేస్తే ఇంటి ముందే స్పేస్ బాగుంటుంది అని సీతమ్మకు చెప్పింది. మాధవి ఈ మాటలు వినగానే ఆవేశంగా ఆ చెట్టు వలనే మన కుటుంబం బాగుంది, దాన్ని తొలగిస్తే తప్పు అవుతుంది అని చెప్పింది. ఇలా 2 కోడళ్ళు తమ తమ అభిప్రాయాలను పంచుకోవడంతో కుటుంబం సభ్యుల మధ్య చిన్న గొడవ మొదలయ్యింది. సీతమ్మ ఆ సమస్యను శాంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ఇంట్లో గొడవలు చెయ్యకండి, మనం సమస్యను కూడా దేవుడి దగ్గర స్పందిద్దాం అని చెప్పి గ్రామ పెద్దలను పిలిచింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించింది. సీతమ్మ అన్ని మాటలు విని ఒక పని చెయ్యొచ్చు. ఆ చెట్టు దెబ్బతిన్నది, కూలిపోతుంది. దాన్ని తొలగిస్తే గుడి మీద ప్రభావం పడకుండా చూద్దాం. గుడిని మరింత బలంగా నిర్మిస్తే మన సాంప్రదాయాన్ని కూడా కాపాడినట్టే అని చెప్పింది. చెట్టు తొలగింపులో ప్రతి ఒక్కరికి నచ్చేలా పని చేసింది సీతమ్మ. మాధవి కూడా తలుపు మూసుకొని తొలగించే ముందు చెట్టు పూజ చేసింది. వీణ, మాధవి ఇద్దరికి గుడి కాస్త కొత్తగా అందంగా మారినప్పుడు సంతోషమయ్యింది. సీతమ్మ ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం చేయడం చూసి అందరూ ఆమెని అభినందించారు. ఈరోజు మాధవి సీతమ్మ చేతిని పట్టుకొని, అమ్మా, నీ పరిష్కారం నిజంగా గొప్పది. నా భావాలను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. వీణ కూడా ఒప్పుకొని, నాకు తెలియని విషయంలో కూడా నువ్వు నా మాటని గౌరవించావు. నువ్వు నిజంగా గొప్పవాళ్ళు అమ్మా అని చెప్పింది. సీతమ్మ నవ్వుతూ, ఇంట్లో నలుగురు కలిసుండాలి. సమస్యలు ఉంటే సరిపోతాయి, వాటిని పరిష్కరించడం మన బాధ్యత. గుండెల్లో మనసు పెట్టుకొని మాట్లాడితే అన్నీ సర్దుకుపోతాయి అని చెప్పింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏమిటంటే, కుటుంబంలో ఏ చిన్న సమస్యనైనా శాంతంగా పరిష్కరించగలిగితే ఆ బంధం మరింత బలపడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కథలో ఏమైనా తప్పులుంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ స్టోరీ చదివే ముందు వాటిని సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.